తమిళనాడు త్రిముఖపూర్లో టీవీకే సత్తా చాటుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే టీవీకే మధ్య హోరాహోరీ పోరైతే కనబడుతుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే తాజా ఫలితాల్లో సత్తా చాటుతుంది. తమిళనాడు ఫలితాలు రాగానే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా రెడీ అయిపోయింది. విజయ్ ఇంటి ముందు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పడింది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి మరో లెక్క అయిపోయింది. దెబ్బ అదిరిందా అన్న రేంజ్లో విజయ్ జర్కిచ్చినట్లయింది. తమిళ ఫలితాలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి, ఈ యొక్క రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే బెంగాల్లో దీదీకి అయితే చొక్కెదురేటట్టు కనబడుతుంది. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కృష్ణాంజనేయులు గారు. నమస్తే సార్. వినాయక్ గారు నమస్తే సార్. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక రకంగా సరిగ్గా ఇవ్వలేకపోయాయి అనుకోవచ్చా? ప్రధానంగా తమిళనాట డిఎంకే 3వ స్థానానికి పడిపోతూ ఉంటాను ఎలా చూడాలంటారు? ఎగ్జిట్ పోల్ విషయంలో తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో అంచనాలు తప్పాయి అని చెప్పొచ్చు. అత్యధిక సంస్థలు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు రావచ్చు అనేది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 1-2 సంస్థలు అయితే బీజేపీ కూడా అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పాయి. ఇప్పుడైతే పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక అరగంటలో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఫలితాల విషయంలో ఒక క్లారిటీ వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి దిశగా పశ్చిమ బెంగాల్లో 150 సీట్లకు పైనే బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డిఫరెన్స్ అయితే తక్కువ ఉంది కాబట్టి బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఒకవేళ పరిస్థితులు తారుమారయ్యేటువంటి దానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. పోటాపోటీగా ఉంది కాబట్టి. తమిళనాడులో అనూహ్యంగా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ని దాటి ఎవరో ఊహించినటువంటి విధంగా టీవీకే అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. అక్కడ యాక్సిస్ మై ఇండియా ఒక సంస్థ తప్ప ఆ మిగతా సంస్థలన్నీ కూడా డిఎంకే అధికారంలోకి వస్తాయి అని ఇచ్చారు. 2వ స్థానంలో ఏఐడిఎంకే ఉండొచ్చు అనేటువంటిది అనుకున్నారు. 3వ స్థానానికి టీవీకి పరిమితం పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1వ స్థానంలో పార్టీ టీవీ, 2వ స్థానంలో బీజేపీ, అదేవిధంగా ఏఐడిఎంకే నేతృత్వంలో ఎన్డీఏ, 3వ స్థానానికి అధికార పక్షం డిఎంకే పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి ట్రెండ్స్ విజయ్ పార్టీ టీవీకి అయితే ముందు దూసుకు వెళుతున్నటువంటి మాట వాస్తవమే. అయితే అక్కడ 234 స్థానాలకు గాను 118 స్థానాలు గెలవాలి ఏ పార్టీ అయినా సరే. ఆ 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కి టీవీకే రీచ్ అవుతుందా లేదా అనేటువంటిది ఇక్కడ ఉత్కంఠ ఉంది. ఇంకొక అరగంట ఫలితాలు ఇందుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీని అందించేదానికి. అయితే కృష్ణాంజనేయులు గారు, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అవడానికి ఒక 20 దగ్గర 30 దగ్గర ఆగిపోతే అన్నా డిఎంకే అండ్ టీవీకే కలిపి ఇద్దరు పొత్తులో వెళ్ళే అవకాశం ఉందంటారా? ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా డిఎంకేకి అన్నా డిఎంకే బీజేపీ వ్యతిరేకం కాబట్టి మళ్ళీ డిఎంకేకి అవకాశం ఇవ్వరు. కాబట్టి మీరు చెప్పినట్టుగా డిఎంకే టీవీకే అనేటువంటి పాయింట్ కాదండి. ఏఐడిఎంకే బీజేపీ 2 కలిసి ఉన్నాయి. వాళ్ళ కూటమి, ఎన్డీఏ కూటమి. అది ఆ కూటమి ఆటోమేటిక్ గా 100 సీట్లు కింద దాటితే విజయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. విజయ్ పార్టీ కూడా వాళ్ళ మద్దతును తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఆ ముఖ్యమంత్రి స్థానము ఎలాగో 100 సీట్లు పైన వస్తే విజయ్కే ఉంటుంది. ఆ డిప్యూటీ సీఎం స్థానము ఒకవేళ ఏఐడిఎంకేకి ఇచ్చేదానికి అవకాశం ఉండదు. కాదు అని అంటే బీజేపీ ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏమైనా మ్యానిపులేట్ చేసి ఒత్తిడి చేసి పవర్ షేరింగ్ కు సంబంధించినటువంటి డిమాండ్ ను కూడా ముందుకు తీసుకొచ్చేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. హంగు ఏర్పడితే 5 ఏళ్ళు ఖచ్చితంగా విజయ్ పరిపాలిస్తారు అని చెప్పడానికి వీల్లేదు. 3 ఏళ్ళు ఒకళ్ళు, 2 ఏళ్ళు ఒకళ్ళు, ఆ విధంగా ఉండేటువంటి విధంగా కూడా బీజేపీ కొంత ఒత్తిడి తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాను. బీజేపీ లేకుండా ఏఐడిఎంకే మాత్రమే
టీవీకేకి సపోర్ట్ చేసేటువంటిది అలాంటి ఆలోచన కానీ అలాంటి పరిస్థితులు కానీ ఉండవు. అలాంటి సాహసం ఏఐడిఎంకే చేయదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏఐడిఎంకే కనీసం 2వ స్థానంలో కన్నా ఉంది. జయలలిత తర్వాత పళనిస్వామి వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు లేకపోవటం, ఏఐడిఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సంపాదించలేనటువంటి పరిస్థితి, కొత్తగా ఏర్పడినటువంటి టీవీకే పార్టీకి ఈ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా వన్ సైడ్ గా ర్యాలీ అయ్యి టీవీకే వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు రావటం అనేటువంటిది ఇక్కడ ఏఐడిఎంకేకి తగిలినటువంటి పెద్ద దెబ్బ కింద మనం భావించాల్సి ఉంటది. అయితే అందరూ అనుకున్నది ఏంటి అని అంటే, నేను కూడా అంచనా వేశాను, టీవీకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇమేజ్ ఉండొచ్చు విజయ్కి, కానీ అధికారంలోకి రావటం అయితే కష్టం విజయ్. వాళ్ళు 2వ స్థానంలో కానీ 3వ స్థానంలో ఉండొచ్చు అని నేను అనుకున్నా. వాస్తవంగా విజయ్కి ఎందుకు ఇలాంటి అంచనా వేశామంటే, సినిమాల్లో గ్లామర్ ఉంది, కానీ రాజకీయంగా మొన్ననే పెట్టినటువంటి పార్టీ. మరి ఇది ఓటుగా టర్న్ అవ్వాలంటే అభిమానులందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కానీ 2019లో జరిగినటువంటి పరిస్థితులు కానివ్వండి, లేకపోతే 2009లో పిఆర్పికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్ కానివ్వండి, ఇలాంటి పరిస్థితులను బట్టి విజయ్ కూడా మరొక పిఆర్పి లాగా అవుతాడేమో అనేటువంటి ఒక అంచనా, లేదంటే 2019 తరహాలో పవన్ కళ్యాణ్ లాగా ఏమైనా ఫెయిల్ అవుతారా అనేటువంటి ఒక ఆలోచనలు కూడా జరిగాయి. అందుకు భిన్నంగా ఎంజీఆర్ ఎన్టీఆర్ తరహాలో ఈ రోజున టీవీకే విజయ్ ఈ రోజున సినిమాల్లోనే హీరో కాదు, రాజకీయంగా హీరో అనేటువంటి విధంగా ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కృష్ణాంజనేయులు గారు, ప్రధానంగా చూసుకుంటే తమిళనాట కొంచెం ఏపీతో తెలంగాణలతో పోల్చుకుంటే రాజకీయాల సినిమా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1977లో ఎంజీఆర్ సినిమా నుంచి రాజకీయాలకు వచ్చారు, సక్సెస్ అయినటువంటి పరిస్థితులు. మరి అదే తరహాలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంజీఆర్ స్ఫూర్తి అని మనం చెప్పలేం, కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ పార్టీ. మరి అనూహ్యంగా 11 నెలల్లో 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉందిగా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సినిమా వాళ్ళకి అవకాశం ఇచ్చారుగా. కానీ 2009లో అలాంటి అవకాశం ఇవ్వలేదు అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటము, ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశము, అప్పుడు ఉండేటువంటి టిఆర్ఎస్, ఇలాంటి వాళ్ళు 2 బలమైనటువంటి పక్షాలు అధికార ప్రతిపక్షంలో ఉండటం వల్ల కొత్త పార్టీ వచ్చినటువంటి టిఆర్పి వాళ్ళిద్దరి మధ్య నిలబడలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా 18 సీట్లు అంటే 18% ఓట్లు కూడా వచ్చాయి. ఆ విధంగా ప్రభావం చూపించింది. ఒకవేళ చిరంజీవి గిన ఒక 5 ఏళ్లు పార్టీ నిలుపుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ అలా నిలుపుకోలేక కాంగ్రెస్ పార్టీలో కలిపినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ తర్వాత మళ్ళీ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ మీద టీఆర్పీ ఫ్యాక్టర్ ఉంది, టీఆర్పీ ఫెయిల్యూర్ ఫ్యాక్టర్ ఉంది, ఆయన పార్టీని కాంగ్రెస్ లో కలిపాడనే ఫ్యాక్టర్, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాడ్ ఇమేజ్ ని పోగొట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా 2014లో పోటీ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పుడు పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో కొన్ని సీట్లు సంపాదించి కొంచెం బలాన్ని సంపాదించేవాడు. 2014 నుంచి 2019కి వెళ్ళేసరికల్లా ఒక ప్రయోగం చేశాడు పవన్ కళ్యాణ్. అప్పుడు కూడా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటము, అదే విధంగా తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉండటం, ఈ 2 పార్టీల మధ్యలో పవన్ కళ్యాణ్ నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఘోరమైనటువంటి ఓటమి చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీతో కలిసి 100% స్ట్రైకింగ్ రేట్ అయితే సంపాదించాడు 2024 ఎన్నికల్లో. కానీ ఇవన్నీ కాకుండా విజయ్ ఏం చేశాడు అని అంటే, తనంతట తానుగా తను ఒక ప్రయోగం చేయాలి అనేటువంటి విషయంలో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సాహసం చేశాడు, ఆయన రిస్క్ చేశాడు. ఆ రిస్క్ చేశాడు కాబట్టి ఈ రోజున విజయ్ కొంత రిస్క్ కు అనుగుణంగా ఫలితాలని సాధించగలిగాడు. విజయ్కి ఒకవేళ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే బీజేపీ ఒక ప్రపోజల్, మీరు అధికారంలో ఎదుర్కొని మనం ఏఐడిఎంకే
అదేవిధంగా టీవీకే పోటీ చేస్తే మీకు డిప్ అనేటువంటి విధంగా ప్రపోజల్ వచ్చింది. అమిత్ షా కూడా మాట్లాడారు అనేటువంటిది కూడా చర్చలు జరిగాయి. కానీ విజయ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఒకవేళ ఇప్పుడు డిఎంకే అధికారంలోకి వచ్చినా రెండో స్థానంలోకి ఒకవేళ టీవీకే వస్తే